ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డయేరియా విజృంభిస్తోంది. పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా మృతుల సంఖ్య 5కు చేరుకుంది. జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతుండటంతో మంత్రి నారాయణ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. లెనిన్ నగర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. పిడుగురాళ్లలో డయేరియా సోకిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు మంత్రి నారాయణ. పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన లెనిన్ నగర్, మారుతి నగర్ గురువారం మంత్రి నారాయణ పర్యటించారు. గత నెల 29న గోవిందాపురం నుంచి పిడుగురాలకు సరఫరా అయ్యే మంచినీటి పైపుకు లీకేజ్తో బోరు నీటినే కొందరు వాడుతున్నారని, ఆ కారణంగానే పలువురు డయేరియాకు గురైనట్లుగా అనుమానిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే క్రమంలో కృష్ణానది నుంచి వచ్చే 16 కిలోమీటర్ల నీటి పైప్లైన్ మరమ్మతుల నిమిత్తం 5 రోజుల పాటు తాగునీటిని నిలిపివేయడంతో ప్రజలు హ్యాండ్ బోర్ల ద్వారా నీటిని వినియోగించినట్లుగా తెలిపారు. లెనిన్ నగర్, మారుతి నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి యాక్చువల్గా కేసులు వచ్చినాయి. ఈ ఏరియాలో 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. 16 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే 29వ తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది. వెంటనే 31వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ వాటర్ ఇవ్వాల. అక్కడ 7 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్ బోర్స్. అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేట్ ఐడెంటిఫై అయింది. ఆ బోర్డు క్లోజ్ చేశారు, అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటర్ లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని, రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు, దాన్నే తాగటం చేసేవాడు. ఇప్పటి వరకు డయేరియా బారిన పడి దేవరత్నం, పరస బాలకృష్ణ, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, తిరుపతమ్మలు మృతి చెందినట్లుగా గుర్తించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. హ్యాండ్ బోర్లలోని నీటిలో డయేరియా కలిగించే ప్రమాదకరమైన వైరస్లు నీటిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన తాగునీటి ఆర్ఓ సెంటర్లను కూడా పరిశీలించి శాంపిల్స్ తీసుకున్నట్లుగా, అందులోనూ ఏమైనా వైరస్లు ఉన్నాయా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.